6 years of love finally came to end for the wait. సో ఇవాళ మన ఎంగేజ్మెంట్ జరుగుతుంది. చాలా హ్యాపీగా ఉంది. దానికి 6 years మనం వెయిట్ చేసాం విత్ హోప్. అండ్ చాలా ఇబ్బందులు కూడా ఫేస్ చేసాం. అవన్నీ పక్కన పెడితే దిస్ ఈజ్ ద మూమెంట్ వీ హ్యావ్ టు ఎంజాయ్. నాకు ఒకటి అనిపించదు తెలుసా, ఫస్ట్ టైం నువ్వు నాకు ప్రపోజ్ చేసింది ఎలా కూడా తెలుసా, నువ్వు వెనకాల కూర్చుంటే నువ్వు జారిపోతావేమో అని చెప్పి నేను పట్టుకోమని చెప్పాను. ఇక్కడ పట్టుకోమని చెప్పి నా షర్ట్ ప్యాంట్ పట్టుకోమని చెప్పాను, గుర్తుందా? అది పట్టుకోకుండా నువ్వు వాళ్ళ వెనకాల అన్నయ్య కూర్చున్నాడు, అయినా సరే నన్ను గట్టిగా హక్ చేసేసుకున్నావు. అప్పుడు నేనైతే షాక్. ఒక్కసారి వెనకాల అన్నయ్య ఉన్నాడు, నువ్వేమో ఒకటి గట్టిగా హక్ చేసేసుకున్నా అని చెప్పి. దట్ మూమెంట్ ఐ ఫెల్ట్ లైక్ నేనంటే ఎంత ఇష్టమని మాటల్లో లేకుండా డైరెక్ట్గా నాకు ఎక్స్ప్రెస్ చేసావు. ఐ ఫెల్ట్ వెరీ హ్యాపీ. కొంచెం టైం తీసుకున్నాను నేను నీకు ప్రపోజ్ చేయడానికి, దట్స్ ఓకే, బట్ యూ గాట్ మీ రైట్. గుండెల్లో ఈ సందల్లో వచ్చాయే నీ వల్లేనా, కన్నుల్లో ఈ వెన్నెళ్ళు తెచ్చింది నీ నవ్వేనా. ఏదో చెప్పాలన్నా కల్లోలాలే రాబోతున్నా, మైకం దాటి వింటుందా హృదయం. నాతో నువ్వుంటున్న క్షణం ఎంతో బాగుందంటూ తనే ఆగి చూస్తుందా సమయం. పడిగాపులో తల దాచుతూ గడిచాయిలే ఇన్ని రోజులు, ఒక క్షణమునే ఒక యుగముల ప్రేమ. చెలి రాకతో చెలి మాటతో మురిసాయిలే చిరునవ్వులా, ఎద తేలడం తొలిసారి చూస్తున్నా. నేను చూసిలా నా మనసిలా తెగ పెంచుకున్న ప్రేమని, ఈనాడిలా ఈ చెలిమిలో తను పంచుతుందా సగమని. ఇన్నాళ్ళ దూరం చేరింద తీరం, నాకున్న భారం తీరింది తరుణం. నా నుంచి నిన్ను నీ నుంచి నన్ను ఏ వేళ ఎవరు విడదీయలేదు. నాదన్న ప్రాణం నీదంటూ తెలుసుకొని ఎన్నో అందామన్నా చాలేనా ఈ భాషే